ప్రకాష్ రాజ్ గారిని బయట చాలాసార్లు చూసినప్పుడు ఆయనతో సినిమా చూసినట్టుగా ఉంటుంది బయట కూడా. ఆయన చాలా అసలు ఏం మాట్లాడినా సరదాగా జోవియల్గా నాకు చాలా ఒక 21-22 ఇయర్స్ కిందటేమో ఇడియట్ సినిమా అప్పుడు అదే అమ్మా నాన్న తమిళ అమ్మాయి అనుకుంటాను ఆ టైంలో అనమాట. అక్కడ జోగినాయుడు గారి థియేటర్లో ఉన్నారు, నిద్రపోయి లేచి వచ్చారు. ఆలోపు వీళ్ళు ఏదో బిర్యానీ ఏదో తిన్నారంట, అలాగే వదిలేశారు. నన్ను లేపలేదు ఏందని బయట వెళ్ళాను సరదాగా. ఎరా బిర్యానీ అంతా మీరే తినేసారా, బాగా తిన్నారా, బాగా నన్ను లేపలేదు ఎందుకురా, మీకోసమే మీ సినిమాల కోసమనే బయట అన్నార్తుళ్ళా తిరుగుతున్నాను, నన్ను వదిలేసి మీరు తినేసారా అన్నారంట. అంటే నిజంగా బయట కూడా నాకు సినిమా చూసినట్టే అనిపించింది. ఆయన అలాగే సరదాగా పాటుగా. ఆ తర్వాత ఈ మధ్య ఇంటింటి రామాయణం అనే ఒక సినిమా చేశారు, దానిలో ఆయనే ఉండి డబ్బింగ్ చేయించుకున్నారు. నాకు తర్వాత సినిమా డబ్బింగ్ తర్వాత కాసేపు మాట్లాడారు. ఆయన తెలుగు చాలా, తెలుగు అంటే చాలా ప్రేమ, ఎన్నో పుస్తకాలు చదివారు ఆయన. ఇంకా కొంత ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పారు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ ఎలా అవ్వాలి అన్నది. గ్రేట్ టిప్స్ అవన్నీ కూడా మనం ఆల్వేస్ తీసుకుంటూ ఉంటాం. గ్రేట్ కదా, అలాంటి వాళ్ళు మనకు ఏదో ఒక విషయంలో సలహా ఇవ్వటం అనేది రేర్గా ఇట్ విల్ హ్యాపెన్. కాబట్టి అట్లా ఎన్నో ఇన్ని రకాల సినిమాలకి ఇంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులకి చెప్పిన తర్వాత పఠాన్ మూవీకి షారుఖ్ ఖాన్కి చెప్పడం అదొక రేర్ ఆపర్చునిటీ, అది కూడా కదా. రైట్ రైట్. సో రియల్లీ అది నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండానే షారుఖ్ ఖాన్ గారి వాయిస్ సినిమా మొత్తం నేను మెయింటైన్ చేయడం జరిగింది. రియల్లీ అదొక గ్రేట్ థింగ్ లాగా, అంటే నా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా ఫీల్ అవుతాను. అంతకుముందు మేము స్వదేశ్ అని ఒక సినిమాలో శాటిలైట్ పర్పస్ చేసాం, అది మా మూవీస్కి అనుకుంటాము. అందులో షారుఖ్ ఖాన్ గారికి చెప్పాను నేను. ఇంకా చాలా అసలు ఫస్ట్ టైం షారుఖ్ ఖాన్ గారికి చెప్పే అవకాశం దొరికిందని అది. బట్ నాట్ ఫర్ థియేటర్ రిలీజ్, అది ఓన్లీ ఫర్ శాటిలైట్ పర్పస్లో చేశారు. బట్ ఆ తర్వాత మళ్ళీ నాకు ఆ పఠాన్ మూవీలో చెప్పాలి అని చెప్పి మా ఇన్ఛార్జ్ గారు ప్రసాద్ అనే నుంచి కాల్ రావడంతో, అది బాంబేలో. సరే అన్న చెప్తాను, తప్పకుండా చెప్దాం, బాగా చేద్దాం మీ సినిమాని, మంచి ఆఫీస్ స్ట్రైట్గా అంటే దీనికి చిన్న వాయిస్ టెస్ట్ పెట్టారు. వాయిస్ టెస్ట్ ఊరికే ఈ డైలాగ్ షారుఖ్ చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పారు. నాకు ఇది మిమిక్రీ ఉంది కాబట్టి చెప్పాను. పాపం మిగతా మా కొలీగ్స్ వాళ్ళకి మిమిక్రీ అంత టచ్ ఉండదు కదా, మామూలుగా చెప్పి ఉంటారు. సో ఆ రకంగా ఆ క్యారెక్టర్ని ఓకే చేయించుకొని బాంబే వెళ్ళాను. అక్కడ బాంబేలో బాగా ఒక 4 రోజులు బాగా హెవీ క్యారెక్టర్. అంతకుముందు ఏంటంటే ఆయన సినిమాలు చూసినప్పుడు మాకు మిమిక్రీ బాగా ఒక ఇన్స్పిరేషన్ ఉండి, హిందీలో మనకి బాగా రికగ్నైజ్డ్ అంటే బచ్చన్ సాబ్ గారి తర్వాత షారుఖ్ వాయిస్ బాగా ఎవరిబడి అనిపండి. మా మే తుమారా పాస్ ఆ రా హూం మా, తుమారా బహూ కే లేకే ఆ రా హూం మా, क्या करते तुमने मेरे जिंदगी में क्या किया, मैंने अब जो कर रहा है उसकी तरफ से कर रहा हूं. మామూలుగా అలాగా ఉంటుంది. డైలాగ్ అంతా ఫ్లూయెంట్ గా అనిపించదు, అక్కడ మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒక రకమైన తమాషా మాడ్యులేషన్, అది పెక్యులర్, చాలా పెక్యులర్ మాడ్యులేషన్స్ ఉంటాయి. కట్టింగ్స్ అలాగే ఉంటాయి. బట్ ఇందులో కొద్దిగా గ్రఫ్ చేసి కొద్దిగా సీరియస్ చేశారు, అక్కడక్కడ కొద్దిగా ఒక రకంగా వచ్చింది. అక్కడి నుంచి ఒక ఆంటీ కీ తీసుకొస్తుంది, ఇక్కడి నుంచి ఒక అంకుల్ ఈ రెండు కలిపితేనే ఇది ఓపెన్ అవుతుంది అని చెప్పి అవి మామూలుగా ఆయన టచ్ ఉంటుంది. దీపావళి పండుగ పఠాన్ ఇంట్లో జరిగితే టపాసులు తీయకుండా ఉంటాడా మామూలుగా, అది. ఇంకా తెలుగులో ఆయన చెప్తే ఎలా ఉంటుంది అన్నది కొద్దిగా మార్చుకొని అడాప్ట్ చేసుకొని ఆ స్టైల్ని చెప్పడం జరిగింది. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో
యూటేక్ బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ ఇలాంటి దేంట్లో తీసుకున్నా ఎక్కువగా డైవర్సిఫై క్యారెక్టర్స్ ఒకే సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవరు చేస్తారంటే కమల్ హాసన్ కనిపిస్తారు, విక్రమ్ కనిపిస్తారు కదా. కమల్ హాసన్ గారికి విక్రమ్ గారికి చెప్పారా, చెప్పాలి అనేది ఉందా, ఇంకా ఎలా ఉంది అసలు అది? నిజంగా కమల్ హాసన్ గారికి ఒక డబ్బింగ్ మూవీలో చెప్పాను. అంటే ఆయనకు బాలసుబ్రహ్మణ్యం గారు బాగా చెప్తారు, ఆ, భామనే సత్యభామనే అనుకుంటాను, అది ఆ సినిమాలో మనో గారు చెప్పారు. అవును. అయితే నాకు అనుకోకుండా ఫర్ ద పీపుల్ అని ఒక మూవీ, అది కొద్ది క్యాన్సర్కి సంబంధించిన అవేర్నెస్కి సంబంధించిన మలయాళం మూవీ అది. అది తెలుగులో డబ్ చేసినప్పుడు ఆయన చిన్న మోటివేషనల్ స్పీచ్ లాగా ఒక సీన్లో యాక్ట్ చేశారు ఆయన. ఓన్లీ వన్ సీన్లో క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించిన స్టోరీలో మేము కూడా సఫర్ అవుతున్నాము, అప్పటికి గౌతమి గారు కూడా క్యాన్సర్తో సఫర్ అయ్యారు కదా, సో దాని గురించి ధైర్యంగా ఉండాలని ఒక ఇది ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా చెప్దాం, ఇంకొక సినిమా కూడా చెప్పాను, ప్రభు గారు వాళ్ళ ఓన్ బ్యానర్లో చేశారు, మన శివాజీ గణేశన్ గారు అబ్బాయి ప్రభు గారు, అందులో గురూజీగా ఒక 4 సీన్ల వేషం అనమాట. అది కూడా చెప్పాను, అది రిలీజ్ కాల, బట్ ఇది అయ్యింది, రిలీజ్ అయింది. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అనుకున్నాం, బాలసుబ్రహ్మణ్యం గారు లాగా చెప్దామా లేకపోతే కమల్ హాసన్ గారి ఒరిజినల్ వాయిసే చెప్దామా, ఎలా చెప్తే బాగుంటుంది అని అన్నాడు. లేదు కమల్ హాసన్ గారి వాయిస్తోనే వెళ్దామని. ఈ క్యాన్సర్ అనేటటువంటిది ప్రమాదకరమైనటువంటిది, కానీ తగ్గే వ్యాధి, తగ్గకూడని లక్షణాలంటూ ఏముండవు, అదంతా మన మీద ఆధారపడి ఉంటుంది. మా ఇంట్లో కూడా నేను ఎంతో సఫర్ అయ్యాం, కానీ దానికి తగ్గ చికిత్స తీసుకుంటే మనిషి ఆయు ప్రమాదం పెరగడమే కాకుండా మరి కొంతకాలం ఆనందంగా బతికే అవకాశం. అది కొద్దిగా అలాగా దాన్ని ఆయన వాయిస్తూనే చేసాం. ఇంకొక సినిమాలో కూడా అది చాలా సరదాగా ఉంది, బట్ అన్ని డైలాగ్స్ మనం కొద్దిగా పాపులర్ డైలాగ్స్ గుర్తుంటాయి కానీ ఎగ్జాక్ట్లీ 1000 క్యారెక్టర్లకు చెప్పిన తర్వాత అన్నీ గుర్తుండాలంటే కష్టమే కదా. కరెక్టే. అయితే బాగా పాపులర్ అయి ఉంటాయి కదా ఆ డైలాగ్స్, తప్పకుండా గుర్తుంటాయి. అవి అందరూ చెప్తా ఉంటారు స్టేజెస్ మీద, మా మిమిక్రీ ఆర్టిస్టులు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి. కొన్ని అదే శ్రీమంతుడిలో చెప్పిన డైలాగు అది బాగానే, ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమైనా ఢిల్లీ అనుకున్నావా, దేవరకోట, దేవరకోటలో మామిడి తోట, ఇది కొద్ది బాగా. అట్లాగే వినయ విధేయ రామాలో అదొకటి నాకు మంచి ఎక్స్పీరియన్స్. వివేక్ ఒబ్రాయి, రక్త చరిత్రలో వివేక్ ఒబ్రాయి గారికి డబ్బింగ్ చెప్పాను. రెండు క్యారెక్టర్లకు చెప్పారు అయితే రక్త చరిత్రలో. రక్త చరిత్రలో వివేక్కే చెప్పాను, రక్త కన్నీరు ఉపేంద్ర. అందులో వర్మ గారు, నేను యాక్చువల్గా అందులో ఆశీష్ విద్యార్థికి నేను చెప్పడానికి వెళ్ళాను, అది చెప్పేశాను. చెప్పిన తర్వాత ఈ వాయిస్ కూడా ఒకసారి ట్రై చేద్దాం, అందులో సుదీప్ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్గా, అది చెప్పాను. అది చెప్పిన తర్వాత నేను ఆశీష్కి చెప్పేప్పుడు కొద్దిగా వేరే స్టైల్ అలా మొదలైంది, అవంతా కూడా ఆయనకు దగ్గరగా వెళ్తాను కొద్దిగా. ఆశీష్ గారికి చెప్పడం ఎప్పుడు కూడా నాకు అంటే నేనే యాక్ట్ చేశాను అంత ఫీల్ అయ్యి చెప్తా ఉంటా ఆశీష్ గారికి. రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా చెప్పాను, ఆయన ప్రొఫెసర్ క్యారెక్టర్, అది రిలీజ్ అవ్వాలి. అయితే అది చెప్పాను. అందులో మామూలుగా ఆశీష్ విద్యార్థికి అతను జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తాడు, మర్డర్ చేస్తాడు. మర్డర్ చేసిన తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత అతన్ని చంపాలని మళ్ళీ వెంటపడితే తప్పించుకొని అతను ఆ ఎమోషన్లో మాట్లాడుతూ ఉంటాడు. అదొక టైపు, భగవంతుడా చెప్పు, వీళ్ళు నన్ను చంపాలని నా వెంట పడుతున్నారు, నన్ను చంపితే నరకానికి వెళ్ళిపోతారని చెప్పు 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 అని అలాగే ఉంటుంది. అనగానే హీరో చెప్పా అని అంటాడు. అక్కడ అలా తలెత్తి చూడంగానే ఈశ్వరుడు గుడి ఆయన నోట్లోంచి వస్తుందా అన్నట్టుగా ఆశ్చర్యపోయి చూస్తే వస్తాడు వివేక్, వచ్చి అతన్ని చంపేస్తాడు. ఫస్ట్ నేను ఆశీష్కి సుదీప్కి చెప్పిన తర్వాత వివేక్ ఒబ్రాయికి వాయిస్ టెస్ట్లు అవుతా ఉన్నాయి, ట్రైఅవుట్స్ అవుతా ఉన్నాయి. వర్మ గారు ఎలా గెస్ట్ చేశారో ఆర్జీవి గారు, ఆ సుదీప్ చెప్పిన అతనితో మనం ఇది వివేక్ కూడా చెప్పించండి అని చెప్పారట. అట్లాగా నా వాయిస్ని ఆయన గెస్ట్ చేశారు ఎలా ఉంటుంది అనేది. చెప్పిన తర్వాత
నేను అప్పుడు చక్రవాకం డబ్బింగ్లో ఉన్నా 2010 అక్టోబర్ 10th అనుకుంటాను. వర్మ గారు రాము గారు మాట్లాడతారని బాంబే నుంచి కాల్ కాల్ వచ్చింది. వాళ్ళ అసిస్టెంట్ కో డైరెక్టర్ గారు మోహన్ అని అబ్బాయి. భయం వేసింది నాకు, నచ్చలేదేమో, మళ్ళీ బాంబే రమ్మంటారేమో, కరెక్షన్స్ అంటారేమో అని. తీరా ఆయన ఫోన్ చేసి, లేదు చాలా బాగా చెప్పావు, బాగా చెప్పావు రాజు, బాగా చేసావు. యాక్చువల్గా ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్ ఆఫ్ రాయలసీమ, అందులో అందరూ చేశారు కానీ బట్ ఈ క్యారెక్టర్ పరిటాల రవి లాంటి క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అవుతుందా అని అనుకున్నాను. కానీ నీ వాయిస్తో వీ హ్యావ్ డన్ ఇట్, బ్రహ్మాండంగా వచ్చింది, బాగా వచ్చింది, ప్రసాద్ ఐమాక్స్లో కలుద్దాం మనం అని పిలిచారు. నేను మా ఇన్ఛార్జ్ కాంచన్ బాబు గారు ఇద్దరు వెళ్ళి ఆయన కలిసి ఆయన మళ్ళీ ఒకసారి బాగా చెప్పామని. ఆ తర్వాత చాలా సినిమాలు, రాము గారి సినిమాలు, చాలా సినిమాలు చేశాను నేను. ఇందులో కల్కిలో కూడా ఆయన చాలా బాగా చేశారు, ఒక బిట్ బాగా చేశారు, చాలా బాగా. తెలుసా ఆయన అందులో యాక్ట్ చేస్తున్నారు, ఆయన కూడా తెలియదు, అదే అసలు చాలా అంత సర్ప్రైజ్ కదా. రాజమౌళి గారు, దుల్కర్ సల్మాన్ అండ్ ఆర్జీవి గారు, ఆ తర్వాత అసలు మన విజయ్ దేవరకొండ అన్నది కూడా ఎవరు ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు. కానీ అద్భుతం, వీళ్ళంతా సినిమాకు ఒక రకమైన మంచి ఫ్లేవర్ వచ్చి అసెట్ అయ్యారు అందరు కూడా బాగా.